కలెక్టర్ మీటింగ్లో విండి కూడా మన కోసం మాట ఇచ్చారు, ఖచ్చితంగా వస్తాను సార్ అని. సార్ మీరు బిజీలో కూడా మా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన దర్శి సిఐ సమీముల్లా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. స్టేజ్ మీద అందరికీ ఎందుకంటే నేను ఈ మండలానికి ఈ ఊరికి కూడా కొత్త, పేర్లు కూడా చాలా తెలియవు, సారీ ఫర్ దట్. అండ్ డాక్టర్ మేడం గారికి, తర్వాత జెడిఓ గారికి, ప్రిన్సిపల్ గారికి అండ్ ఇంకా డిగ్నిటరీస్ అందరికి కూడా థ్యాంక్ యూ. వాస్తవంగా నాకేంటంటే ఉదయం నుంచి కూడా నేను ఇదే డ్రెస్లో ఉన్నాను కంటిన్యూగా. 8కి బయటకు వస్తే ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఈవెన్ ఐ డింట్ ఐ థింక్ నేను మీ అందరినీ కూడా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ ప్రొలాంగ్ స్పీచ్. నేనైతే అంత ప్రొలాంగ్ స్పీచ్ ఇవ్వలేను. నేను కూడా కాస్త బయటికి వెళ్ళాలి. నేను రెండు మాటలు చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, చైల్డ్హుడ్ అనేది వన్స్ పోతే తిరిగి రాదు. ఒకసారి చైల్డ్హుడ్ వస్తే తిరిగి రాదు. కాబట్టి చైల్డ్హుడ్లో చేయాల్సినవి, నేర్చుకోవాల్సినవి ప్రతిదీ కూడా మీరు చేయండి, నేర్చుకోండి. గొడవలు చేయండి. గొడవలు అంటే పోలీస్ స్టేషన్కి వచ్చే గొడవలు కాదు, చిన్న స్కూల్లో చేసే చిన్న గొడవలు చేసుకోండి. తర్వాత మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరంతా కూడా చదువులో టాప్ ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కడికి కూడా బ్రెయిన్ ఇస్తాడు. అడల్ట్ బ్రెయిన్ వచ్చేసి 1500 గ్రామ్స్కి ఇటు అటు ఉంటుంది మేడం, ఏమది 1500 గ్రామ్స్కి ఇటు అటు ఉంటుంది. ప్రతి ఒక్కటి అదే బ్రెయిన్. బాగా చదివేవాడికి ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా, చదవనోడికి 200 గ్రాములు తక్కువ పెట్టాడు, అట్లాంటిది ఏమి ఉండదు. అందరికీ అదే బ్రెయిన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏమంత ఉందో పక్కనోడు గట్టికి చదివేవాడేం కాదు. మీరు కూడా ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులు కండి, చదువుకోండి. మనం తక్కువ మనం ఎక్కువ చదువులు అనేది ఎక్కడ ఉండదు. మన యాటిట్యూడ్లో ఉంటుంది, మనం పెట్టే ఎఫర్ట్లో ఉంటుంది. మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంత షైన్ అవుతారు. మీరు ఎంత చదివినా కానీ మీ బ్రెయిన్ పెరగదు. గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ ఒక ఇంచు కానీ లేకపోతే 100 గ్రామ్స్ కానీ పెరగదు. మీ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. ఇది అందరికి తెలిసిందే. కాబట్టి మీరు వేరే విషయాల్లో అంటే ఇప్పుడు పిల్లలు, మా జమానాలో అయితే మాకు ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడంతా కూడా ఫోన్లకి టిక్ టాక్ అది కూడా బ్యాన్ చేశారు. కాకపోతే ఇంకా షార్ట్స్ అంటారు, యూట్యూబ్స్ అంటారు, ఇన్స్టాగ్రామ్స్ అంటారు, అవన్నీ చూస్తున్నారు. వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తల్లిదండ్రులు కూడా చెబుతున్నాను, వీటన్నిటికీ దూరంగా ఉంచండి. ఎందుకంటే మేము ఉదయం నుంచి లేస్తే సాయంత్రం దాకా మాకు వచ్చే కేసుల్లో చాలా వరకు ఇప్పుడు ఐటీ రిలేటెడ్ కేసులు ఉన్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది కాబట్టి అది ఐటీ రిలేటెడ్కి బాగా వెళ్తుంది. మీరు ఎంతవరకు ఫోన్ని వాడకుండా చిన్నపిల్లలకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు అంత షైన్ అవుతారు. యాక్టివిటీస్లో పెట్టండి. ప్రతి పిల్లవాడిని యాక్టివిటీస్లో పెట్టండి. బయటకు తరమండి, రోడ్డు మీద తరమండి, ఆడుకోమని చెప్పండి. ఫిజికల్ యాక్టివిటీ, ఎంత మెంటల్ యాక్టివిటీ మన స్కూల్లో జరిగిందో అంత ఫిజికల్ యాక్టివిటీ మన ఇంట్లో జరగాలి పిల్లలకి. ఆ విధంగా ఉంటే మన పిల్లల్ని షైన్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎంతవరకు ఎదగాలి, ఏం పెట్టుకొని ఏమవ్వాలి, తల్లిదండ్రులు ఎంతవరకు ఆనంద పెట్టాలి, అవన్నీ చూసుకుంటూ మనం కూడా బాగా ఎదగాలి. ప్రతి పిల్లవాడికి నేను ఇచ్చే చిన్న సలహా ఇది. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి బ్రెయిన్ లేకపోతే ఏది ఒకటి సొంతం కాదు, సొత్తు కాదు. మనం చదువుకుంటే, కష్టపడి మనం చదువుకుంటే ఏ ర్యాంక్ అయినా కొడతాం. అది మీరు మీ పిల్లలకి నేర్పియండి. ఎవరైతే పిల్లలు ఉన్నారో అది మీ మనసులో పెట్టుకోండి. మంచిగా చదువుకోండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇండియాని డెవలప్డ్ కంట్రీగా చూడాలి అనుకుంటే, ఎవరైతే డ్రీమ్స్ ఉంటాయో అందరికీ, ఆ డ్రీమ్స్ని మీ పిల్లల చేత మీరు చేయించండి. పిల్లలు ఇప్పుడు ఎవరైతే విన్నారో ఈ మాటలన్నీ కూడా, మన కంట్రీ డెవలప్డ్ కంట్రీలో ఉండాలి అనుకుంటే మాత్రం ఇదంతా యువత మీ చేతుల్లో ఉంది, పిల్లలు మీ చేతుల్లో ఉంది. మీరు కష్టపడి చదువుకోండి, ప్రతి రంగంలో రాణించండి. నేను ఒక చదువు గురించి అన్ను, స్పోర్ట్స్
స్పోర్ట్స్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. చాలా వేరే సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. సినీ ఫీల్డ్ కానీ సినీ ఫీల్డ్ కానీ, పాలిటిక్స్ కానీ, లేకపోతే బ్యూరోక్రసీ కానీ, లేకపోతే ఇంకా మీరు జర్నలిజం కానీ, సిఏ కానీ, పోలీసింగ్ కానీ, ఇంకా ఆర్మీలో కూడా ఉన్నాయి, మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. డాక్టర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఒకటే లేదు మనకి, చాలా ఉన్నాయి రూట్స్. అవి మీలో దేంట్లో అయితే మీరు సెట్ అవుతారో చూసుకొని దాంట్లో సక్సెస్ కాండి, దాంట్లో ఫస్ట్కి రండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మన జెడ్డీఓ గారికి, ప్రిన్సిపాల్ గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇందా చెప్పినట్టు నేను తొందరగా వెళ్ళిపోతాను, మిమ్మల్ని చేయండి. Best in academics, first prize, D. Kirtana. Next, best in academics, second prize goes to S. Vaishnavi. 100% attendance. A. Sai Deepika. First prize.
ఎక్కువసేపు మీ టైం తీసుకోను. పిల్లలు బాగా చదువుకోండి, పెద్దలందరినీ గౌరవించండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేసి మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Evening to all. So wonderful evening to all. సార్ ఎటు చూడండి, సార్ ఎటు చూడాలి. కొంచెం బెటర్గా ఉండాలని చెప్పి గుంటూరు నుంచే డ్యాన్స్ మాస్టర్ వచ్చేసారు కాబట్టి వెయిట్ చేయండి. ఇక్కడి నుంచి జరగబోయే కూడా స్పెషల్ సాంగ్స్ ఉంటాయి. సో కొన్ని ఫ్యూ వర్డ్స్ మాత్రమే చెప్తాను అబౌట్ భాష్యం ఏంటి అనేది. ఇందాక సారు చెప్పారు, మేడం చెప్పారు. సో పిల్లలు యాక్టివ్గా ఉండాలి, బాగా చదవాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పని చేయించాలి. సో ఫోన్స్ అవాయిడ్ చేయడానికి మనందరికీ ప్రైమరీ పేరెంట్స్ అందరికీ తెలుసు. సో ఈ కరికులంలో యాక్టివిటీస్ ఈ ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో చాలామంది అటెండ్ అయ్యారు. సో ఫిజికల్గా భాష్యం రామకృష్ణ గారు డైరెక్టర్ గారు మన చైర్మన్ గారు కూడా ఈ సంవత్సరం నూతనంగా తీసుకున్నది ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పిల్లల్లో ఫిజికల్ ఫిట్నెస్ తగ్గిపోతుందని చెప్పి ప్రైమరీ పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళే దగ్గర కూడా ట్రై చేయండి. పేరెంట్స్గా కూడా కింద హాస్పిటల్స్ కూర్చున్న తర్వాత హ్యాండ్ సపోర్ట్ లేకుండా ఎంతమంది పైకి లెగుస్తున్నారో చూడండి. సో లేచినప్పుడే మనం ఫిట్గా ఉన్నట్టు. సో దానికి సంబంధించి పిల్లల్లో ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రైమరీ లెవెల్ నుంచే మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి అన్నీ జరుగుతున్నాయి. సో డ్యాన్సెస్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సో అన్ని రకాలుగా కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి భాష్యంకి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో కంట్రీ మొత్తం పైన మనకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5th ర్యాంక్ అండ్ 10th ర్యాంక్ వచ్చింది. సో అదందరూ కూడా మీ పేరెంట్స్ సపోర్ట్ వల్లే. సో అట్లా మన దర్శి బ్రాంచ్ నుంచి మన రీసెంట్గా జరిగినటువంటి ఐఐటి మెయిన్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో 99% ముగ్గురు స్టూడెంట్స్కి వచ్చింది. సో 10th క్లాస్ వరకు మన దగ్గర చదివి మన దర్శి భాష్యంలో చదివి ఇంటర్మీడియట్ గుంటూరు భాష్యంలో చదివినటువంటి స్టూడెంట్స్లో నలుగురు స్టూడెంట్స్కి 99% వచ్చింది. సో అందరూ ఒకసారి వాళ్ళందరికీ మా తరఫున అప్లాస్ ఇస్తారని కోరుకుంటున్నాం. ఒకసారి ఉంటే వాళ్ళ స్టూడెంట్స్ ఫోటోస్ ఏమైనా ఉంటే ఇచ్చారా పెండ్రైవ్, ఒకసారి ఆ పెండ్రైవ్లో ఒకసారి పెట్టించండి ఒకసారి ఫోటోస్ ఒకసారి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే దర్శి బ్రాంచ్లో మన బ్రాంచ్లో చదివి 10th క్లాస్ వరకు మన దగ్గర ఉండి విత్ ఇన్ 2 ఇయర్స్లో ఇంటర్మీడియట్ మాత్రమే చదివి 99% తెచ్చుకోవడం అంటే హ్యాట్స్ ఆఫ్. సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఈ రోజే అయిపోయినాయి. సో కాబట్టి రేపటితో అయిపోతాయి కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయాం, లేదంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసేవాళ్ళం ఈ ఫంక్షన్కి. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా నియరెస్ట్గా ఉన్నాయి కాబట్టి సో లేదా 4 మెంబర్స్ని కూడా ఇక్కడ పిలిపించి సత్కరించుకునే వాళ్ళం. సో అది గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ప్రతి పిల్లల్లో మనం ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి చదివించాల్సిన అవసరం లేదు. మనకి అన్ని విధాలుగా ఈ సంవత్సరం కూడా న్యూగా మన దర్శి బ్రాంచ్లో ఐఐటి స్టార్ట్ చేయడం జరిగింది, ఒలింపియాడ్ ప్రోగ్రామ్. సో మంచి పిల్లలు దర్శి ప్రాంతంలో ఉన్నారని, సో ఇక్కడి నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువ సక్సెస్ ఉన్నారని, ఇంకొంచెం ఐఐటి ముందు నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం బెటర్ రిజల్ట్, ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తారనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం ప్రతిష్టాత్మకంగా ఒలింపియాడ్ తీసుకున్నాం. అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అదంతా కూడా మీ పేరెంట్స్ యొక్క ఆదరాభిమానాలే. సో మీరు మీ పిల్లల్ని మా దగ్గర నమ్మకంతో ఉంచండి. మంచి రిజల్ట్ తోటి మీరు వాళ్ళు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న విధంగా మంచి ఉజ్వల భవిష్యత్తు వాళ్ళకి అందిస్తాం. సో ఎంతసేపు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ.
CA sir also told say that one is the major problem nowadays. Smartphone is the very difficult problem. స్మార్ట్ఫోన్ యూజెస్ అనేది దాదాపుగా పిల్లలు ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం చదువుకునే రోజుల్లో కనుక చూస్తే స్మార్ట్ ఫోన్ అనేటువంటి చాలా తక్కువగా యూజ్ చేసాం. ప్రజెంట్ ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడము, దానివల్ల బ్రెయిన్ వాళ్ళ యొక్క ఐక్యూ పవర్ దెబ్బతింటుందండి. ఇది ఒక సర్వే ప్రకారము WHO వాళ్ళు హెచ్చరిక కూడా చేస్తున్నారు. దీని సందర్భంగా ప్రతి పేరెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లలకి వీలైనంత వరకు ఫోన్స్ దూరంగా ఉంచండి. మనము చూసినటువంటి బాల్యం వేరండి, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాల్యం వేరండి. మనం ఇవన్నీ ఆ రోజుల్లో మనం చదువుకునే రోజుల్లో ఇటువంటి మొబైల్ యూజ్ చేయడం అనేది తర్వాత వాళ్ళే చూస్తారంటే అవర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ 70% అండ్ చాలా ఎఫెక్టివ్గా చాలా పిల్లలకి సంథింగ్ ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉత్సుకత కలిగినటువంటి ప్రిన్సిపల్ గారు ఉండటము మన యొక్క హ్యాపీనెస్ అండి. అండ్ వన్ మోర్ మోస్ట్ దిస్ ఈజ్ మై 12th year ఇన్ ద భాష్యం. ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్కి నేను తెలిసే ఉంటాను. సో ఇక్కడ వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా, నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. సో మా జడ్జిఓ సార్ కానివ్వండి, లేకపోతే మా మేనేజ్మెంట్ వాళ్ళు కానివ్వండి, చాలా సపోర్ట్ ఇస్తారు మా బ్రాంచ్కి. సో మా బ్రాంచ్లో చదివినటువంటి చాలామంది పిల్లలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ కూడా కొట్టున్నారు. లాస్ట్ బిఫోర్ ఇయర్ 10th అయిపోయినా స్రవంతి అండ్ భవిష్య అనే స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఎంపీసీ అండ్ HEC గ్రూప్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చినాయి వాళ్ళిద్దరికి కూడా. సో వాళ్ళిద్దరిని ఫస్ట్ నుంచి అంటే ఆల్మోస్ట్ నర్సరీ నుంచి మన భాషలో చదివిన విద్యార్థులే. ఇంకా ఇలాంటి వాళ్ళని చాలా మందిని మన దర్శి భాష్యం తయారు చేసింది. చాలామంది ఇంజనీర్స్ గాను డాక్టర్స్ గాను సెటిల్ అయి ఉన్నారు. సో మీ పిల్లలు కూడా రేపు వాళ్ళ యొక్క ఫ్యూచర్లో ఏదో ఒక బెస్ట్ స్టేటస్లో అయితే ఉంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇక్కడికి వచ్చిన మా గౌరవనీయులైన తల్లిదండ్రులకు, వెల్ విషర్స్కు, తోటి స్నేహితులకు, మిత్రులకు, ఈ టైం అయినా కూడా మన ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్గా రన్ చేస్తున్న ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భాష్యం ఒక గొప్ప ఎంపిక. భాష్యం గురించి చెప్పాలంటే ముందు మన అందరికీ గుర్తొచ్చేవారు గౌరవనీయులు శ్రీ భాష్యం రామకృష్ణ సార్. ఒకప్పుడు ఒక చిన్న ట్యూషన్ పాయింట్తో స్టార్ట్ చేసి 167 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఈరోజు 176 బ్రాంచెస్కి అధిపతిగా నిలిచాడంటే హార్డ్ వర్క్, సిన్సియారిటీ అండ్ పేరెంట్స్లో ఉన్న గుడ్ విల్. సో ఇంతింతై వటిడింతై తానింతై మరియు తనకు తానంతై అన్నట్లుగా ఎదిగిపోయారు మన చైర్మన్ సార్. బ్రాంచ్ల్లో మన దర్శి బ్రాంచ్, మనకున్న అన్ని బ్రాంచ్లో మన దర్శి బ్రాంచ్, అందులో నేను ఉండటం 197 ఆర్ నియర్ బై ప్రిన్సిపల్స్లో నేను ఒకరు ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఈ దర్శి భాష్యం స్కూల్ 2012 ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన సంవత్సరంలో 138 స్టూడెంట్స్తో విద్యార్థుల్ని మనం ఈ స్కూల్ స్టార్ట్ చేశాం. అలా సాగుతున్న క్రమంలో విద్యార్థులు సంఖ్య, స్టూడెంట్స్ స్ట్రెంత్ అలా పెరుగుతూ అంచెలంచెలుగా పెరుగుతూ ఈరోజు 570 మెంబర్స్కి ఇప్పుడు మనం స్ట్రెంత్కి రన్ చేస్తున్నాం. మన భాష్యం దీనికి సగర్వంగా చెప్పుకుంటున్నాం. 2012 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు 8th క్లాస్ వరకు విద్యను ఇక్కడ స్టార్ట్ చేశాం. అటు తర్వాత వీరే 14, 15, 10వ తరగతి పరీక్షలకు వీళ్ళు హాజరయ్యారు. మొదట SSC పరీక్షా ఫలితాలలో స్వాతి 558/600 మార్కులు సాధించి మొదటి స్థానంలో ఉండగా, ఆ నెక్స్ట్ భార్గవి రెండో స్థానంలో 550/600 మార్కులు సాధించి తర్వాత IIT
ఐఐటి నాగపూర్ ఫ్రీ సీటు సాధించింది మన దగ్గర చదివిన స్టూడెంట్ ఇవాళ 25 lakhs యానం పర్ ప్యాకేజ్ తీసుకుంటుంది అంటే చాలా హ్యాపీగా ఉంది. దీని అందరికీ మీరు క్లాప్స్ కొట్టండి. అట్లాగే 2015-16 ఇయర్లో సాయి సంధ్య అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేస్తూ ఎంఎస్ చేస్తున్నారు. నోయల్లో 2వ స్థానంలో నిలబడి ప్రస్తుతం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్గా యుఎస్ఏలో సెటిల్ అయింది. వీళ్ళందరూ మన దర్శి భాష్యం నుంచి సెటిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా భాష్యం 2016-17 సంవత్సరంలో దివ్య అత్యధిక మార్కులు సాధించింది. ప్రస్తుతం డెంటల్ డాక్టర్గా పనిచేస్తున్నారు. 17-18 సంవత్సరం గాను షేక్ రిజ్వానా బేగం 9.8 పాయింట్స్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అదే సంవత్సరంలో ప్రవళిక 2వ స్థానంలో నిలబడి ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసుకొని 18 lakhs పర్ యానం ప్యాకేజ్తో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్ 2018-19 సంవత్సరం గాను ఎస్ వెంకటేష్ మరియు తరుణ్ సిద్ధార్థ్ 10 పాయింట్స్ సాధించి ప్రథమ స్థానంలో నిలబడ్డారు. వీరు ప్రస్తుతం బీటెక్ చదువుతున్నారు. 19-20 మీ అందరికీ తెలుసు 2021 కరోనా మహమ్మారి వలన 2 batches 10th పాస్ అవుట్ జరిగింది. 21-22 సంవత్సరం తిరిగి స్కూలు పునఃప్రారంభించిన తర్వాత అప్పటికి కరోనా భయంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి పంపించలేదు. అయినప్పటికీ 10th క్లాస్ వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్ జరిగినాయి. ఎస్ఎస్ ఎగ్జామ్ అందులో 581, 578, 578 అట్లా చాలామందికి 580 అబోవ్ అండ్ 570 అబోవ్ వచ్చి మంచి ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళు మంచి ర్యాంకులో ఉన్నారు. దానికి హ్యాపీగా ఉంది. ఇది అట్లాగే మన దగ్గర చదివిన స్టూడెంట్ ఎం నరేంద్ర ఆల్రెడీ మీకు ఇందాక ఫ్లెక్స్ చేశారు. మన దగ్గర చదివి ఇప్పుడు 99%తో మంచి మన దగ్గర 10th క్లాస్ చదివి ఐఐటి జేఈ మెయిన్స్లో 99% చేయించి అలాగే నెక్స్ట్ ఎస్ వినీత్ 97.8, జి సాయి కృష్ణ 97.8 అండ్ కే పుష్పాంజలి 96.5%తో జేఈ మెయిన్స్లో వీళ్ళు అత్యధిక పర్సంటేజ్ సాధించి ఉన్నందున వీళ్ళకి నాకు చాలా సగర్వంగా హ్యాపీగా ఉంది. ఈ దర్శి భాష్యం నుంచి మనం ఇదే కాకుండా మనం మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని మన దర్శి భాష్యం నుంచి గుంటూరు రామసేతుకి కూడా మనకి సెలెక్ట్ అవుతున్నారు. అందులో పేరెంట్స్ని మేము మొబిలైజ్ చేసాం, మాట్లాడుతున్నాం. అందులో కూడా గుంటూరు రామసేతుకి కూడా మేము ఇక్కడి నుంచి ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ బేసిక్స్, ఇక్కడ ఫౌండేషన్ ఇవన్నీ గట్టిగా పడిన తర్వాత ఆ స్టూడెంట్ గుంటూరు రామసేతుకి కూడా భారీ కన్స్ట్రక్షన్తో ఉన్న ఫీజు మీద కూడా భారీ కన్స్ట్రక్షన్తో ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. ఆల్రెడీ మన దగ్గర నుంచి ప్రతి ఏటా ప్రతి ఇయర్ ఇక్కడి నుంచి వెళ్తూనే ఉన్నారు. ఎందుకు అట్లాగే మన అకాడమిక్స్ ప్రోగ్రామ్ ఈ ఇయర్ ఇందాక సార్ చెప్పినట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామంది కూడా వెయిట్ పెరగటం, కరోనా ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఉండటం వల్ల స్టూడెంట్స్ ఎక్కువగా రన్ చేయకపోవటం ఇలాంటివన్నీ ఉంటున్నాయి. దానికి మేము ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. వీళ్ళల్లో మనకి ఇక్కడ ఉన్న పేరెంట్స్లో చాలామంది వచ్చారు. ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. ఒలింపియాడ్ స్టార్ట్ చేశాం. ఈ ఒలింపియాడ్లో మనకి ఉన్న స్టూడెంట్స్ మంచి మెరిట్స్ ఉన్నారు. అందులో కూడా మనకి జోనల్గా 100 బ్రాంచెస్ ఒలింపియాడ్ బ్రాంచెస్ ఉంటే మన దగ్గర నుంచి మనం స్టేట్ ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఎప్పుడు కూడా ప్రతి పీటీ ప్రతి సిటీలో ముందుంటున్నాం. అది మన దర్శి భాష్యం నుంచి. మన దర్శి భాష్యం కొత్తగా ఈ సంవత్సరం ఒలింపియాడ్ పెట్టినప్పటికీ 2 స్టేట్లలో 5th 6th ర్యాంకులో ఉంటున్నామంటే అది స్టూడెంట్. ప్రతి ప్రోగ్రామ్ మీ దృష్టికి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరీ హోంవర్క్ ఇచ్చాం. ఆ డైరీ హోంవర్క్ పిల్లవాడు చేశాడా పేరెంట్ చేశారా అన్నదానికి మేము ఒక డైలీ వర్క్ షీట్ ఫార్మాట్ ఒకటి పట్టుకున్నాం. దానిలో డైలీ 3 సబ్జెక్ట్ హోంవర్క్ ఇస్తాం. ఆ 3 సబ్జెక్టు 7 to 8 అండ్ 8 to 9 అవి అక్కడే వర్క్ చేసుకొని పేరెంట్స్ అసైన్ చేయించాలి. అలాగే ఎర్లీ మార్నింగ్ 5
ఆర్ 5:30 to 6:30 వర్క్ చేయొచ్చు. ఇవన్నీ డైలీ మా అబ్జర్వేషన్, క్లాస్ టీచర్ అబ్జర్వేషన్, అలాగే జోనల్ అకాడమిక్స్ అబ్జర్వేషన్ ఇవి పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. సో ఇందులో ప్రతి పిల్లవాడు హోంవర్క్ చేసుకొని రెగ్యులర్గా వస్తారు. సో యాక్చువల్గా చాలా ఉంది, మనకి టైం లేదు. ఇక మై నేమ్ ఆర్ జగదీశ్వర్ రావు. ఐ వర్క్డ్ యాజ్ 2015, 16, 17 I worked as Guntur Ramasetu branch. And next I promote Ongole 1 branch. అక్కడి నుంచి Ongole 1 బ్రాంచ్కి వచ్చాను. అక్కడ 7 years IIT కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా డీల్ చేశాను. నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్ అవర్ జడిఓ సార్, మై బాస్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇక్కడికి ప్రిన్సిపల్గా ప్రమోట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో చేసి ప్రిన్సిపల్గా ప్రమోట్ చేసి పిల్లలకి నా వంతుగా చేయాల్సిన ప్రతిదీ కూడా పేరెంట్స్ నుంచి ఏది వచ్చినా ఇమీడియట్లుగా రెస్పాండ్ అవుతూ ఇమీడియట్లుగా కంప్లైంట్ని రిసీవ్ చేసుకుంటూ వెళ్తూ మీ అందరికీ పిల్లలకి న్యాయం చేస్తాను, ఇలాగే ఉంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ఇంత టైం అయినా కూడా అలా ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సెకండ్ లాగుంటే నేను అనుకున్నది సాధించేవాడిని. ఒక క్షణంలో వచ్చి చెడగొట్టావు. నిన్ను నాశనం చేస్తాను. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, మహమ్మారి రోగం వచ్చి ఇప్పటికే చాలా మంది మనుషులు చచ్చిపోయి చుట్టుపక్కల 7 శ్మశానాలు అయిపోతున్నాయి. కాబట్టి మనల్ని అమ్మవారి తల్లి కాపాడాలని ఊరు మధ్యలో తల్లికి 3 కొండల్లో కుంభవారం వేసి అందరూ ఈ రాత్రికి జాతర చేస్తే అమ్మవారు కాపాడుతున్న అంజనం వేసిన పెద్ద పూజారి ముందు చెప్పాడు. भगवती देशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते सुरबलवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि घर्षरते भुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजगिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते
చేస్తావే? నన్ను ఏం చేస్తావే? రా. ఏం చేస్తావరా? నేనే. రా. రావే. ఏం చేస్తావే? ఏం చేస్తావు? గుడ్డిది. అమ్మోరు గుడ్డిది. గుడ్డమ్మోరు. ఈ గుడ్డమ్మోరు నన్ను ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? రా. రావే. రా. టాపిక్ అవసరమా? అది లేకుండా పడలేవా? సారీ గురు. Don't stop dancing. Punagalu loading. Don't stop dancing. Punagalu loading. I wanna follow you. 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 అందమైన
ఎక్కడికెళ్ళా I wanna follow you. I wanna follow you. ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే మళ్ళా I wanna follow you. I wanna follow you. సెల్ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటానే నా నేడు and tomorrow I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. రేయ్, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని శివలి రకన చుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాలు మెట్టేదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా
నేను చెప్తాను.
cash money. Money, money. Money is a big problem. We can get nowhere without no dollar. If you want to put another bit of money, money, cash money. You are welcome to pay in dollar now pound. Credit, that's no fun. Get my pocket, come and take some money. No cash money, we say no biz. Cash money. Cash money, money. 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 Cash money. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. వచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఇది మాకే సంతం.
छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें।
Move your body, move your body, come on, move your body, 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 body. If you wanna come with me, shake it along with me, get just do it all, baby. Let's start all night. If you wanna come with me, shake it along with me, can you just do it all, baby? Let's start. నలుపునే రేడంటి కళ్ళల్లో నలువే అందగాడ నా చెయ్యి పట్టినోడా నలుపునే రేడంటి కళ్ళల్లో నలువే అందగాడ నా చెయ్యి పట్టినోడా నలుపు నాగులంటి చెరుపువై నవ్వే చూడోడా నా కోసం పట్టినోడా నా నలుపు నందలాల చలిక బుడత పేరార చీరలి చుట్టుకోర నీ చేతి చుట్టూ బన్నీ 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 నిన్ను చూస్తే జురుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర పన్ని అన్ని కాదు అందుకోర పన్ని అల్లుడెప్పుడు తగవని అనుకుంటుంది పిన్ని అల్లుడెప్పుడు తగవని అనుకుంటుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెప్పమేగా ముద్దుల కొద్దుంది ఎత్తుకెళ్తా పథకమే పన్నే ఎత్తుకెళ్తా పథకమే పన్నే ఎవడైనా అడ్డొస్తే పంపి సాంగ్ మిక్స్ బై Song mixed by DJ Vijay from Vijayanagaram, 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 Vijayanagaram. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబనోళ్ళు వేరు వేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మాట్లాడబెట్టి కుర్చీని మాట్లాడబెట్టి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ఇలాంటి కప్పి మావిడ అని చెప్తుంటే ఇంట్లో కలగానే చీర కొనుక్కోలేదండి మొత్తం కలిపి చీర పిచ్చుకున్నారండి అంటే ఇది చాలా
ఇవన్నీ మేమంతా కూడా నెక్స్ట్ యాక్చువల్గా గుచ్చాలు పుష్పగుచ్చాలు చిటికెలు ఓకే వెనక మీటింగ్ ఏంటండి యాక్చువల్గా సక్సెస్ కారణం ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకం మా గురించి ధన్యవాదాలు. సో యాక్చువల్గా భాష్యంలో వచ్చేసి ఒక స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు. యాక్చువల్గా మీ మాస్టర్ మా రమ్మి నాకు మేకప్ సపోర్ట్ చేసిన అది లేజర్ షూస్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఈ యాక్చువల్లీ సపోర్ట్ మొత్తం కారణం ఏంటంటే మా విజయానికి మూల కారణం. అలాగే భాషల్లో కూడా అంతే టీచింగ్ స్టాఫ్ అందరినీ విసిగిచ్చిన తరిగిన ఏంటి ఏమన్నా కూడా జగదీష్ గారిని మైండ్లో పెట్టుకోకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తి కొడుతూ నాయ తత్త